రాజకీయాల్లో జరుగుతున్న చర్చ పార్లమెంటు ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ తమ సత్తా చాటాల్సిన అవసరం ఉంది, లేకపోతే ఇబ్బందికర పరిస్థితులు, అసెంబ్లీ కోల్పోయింది కాబట్టి. సో ఈ నేపథ్యంలో కేసీఆర్ గారు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగి తనదైన స్టైల్లో రాజకీయాలు చేస్తారా, లేకపోతే కేటీఆర్ గారే ఎక్కువగా అన్ని అంశాల్లోనే కూడా ఆయన అడుగులు వేస్తున్నారు కాబట్టి ఆయన ఫేస్ తోటి ఈసారి పార్లమెంటు ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉందా అని చాలామంది మాట్లాడుతున్నారు. కేసీఆర్ వస్తారని చెప్పి కేటీఆర్ చెప్పారు కదా. సో కేసీఆర్ రీ ఎంట్రీకి రంగం సిద్ధం అని కూడా చెప్తున్నారు కదా. అసెంబ్లీలో కేసీఆర్ వస్తే ఎలా ఉంటుందో అని కూడా చెప్తున్నారు కదా. ఇప్పటికి కూడా కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడని కూడా కేటీఆర్ చెప్పడం లేదా. సో అందువల్ల కేటీఆర్ ఫేస్ తో పార్లమెంట్ ఎన్నికలకు పోరు. కేసీఆర్ని బ్రాండ్ కేసీఆర్ ఆధారంగానే పార్లమెంట్ ఎన్నికలకు పోతారు. ఇప్పుడు బడ్జెట్ సమావేశాలకు ఫిబ్రవరి 1న కేసీఆర్ ఎమ్మెల్యేగా కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. బడ్జెట్ సమావేశాల్లో కేసీఆర్ అటెండ్ అవుతాడు. ఫిబ్రవరిలో అనేక పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా కేసీఆర్ పర్యటన జరుపుతారని కూడా వార్తలు వస్తున్నాయి కదా. సో అందువల్ల అసలు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా కేసీఆర్ ఫేస్ తోనే పోయారు. కేటీఆర్ కూడా ఒక ప్రామినెంట్ ఫేస్ కదా. లోక్సభ ఎన్నికల్లో కూడా కేటీఆర్ ప్రామినెంట్ ఫేస్ గా ఉంటారు. కానీ డెఫినెట్గా బ్రాండ్ కేసీఆర్తోనే పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తారు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలకే వెళ్ళని వాళ్ళు కేటీఆర్ ఫేస్తో లోక్సభ ఎన్నికలకు ఎందుకు వెళ్తారు? సో కేటీఆర్ పదే చెప్పేది కేసీఆర్ నాయకత్వం అని చెప్తున్నారు కదా. అందువల్ల కేసీఆర్ పట్ల ఏదో వ్యతిరేకత వచ్చింది, కేసీఆర్ ఓడిపోయాడు, కేసీఆర్ సేలబుల్ కాదు, కేసీఆర్ బ్రాండు, కేటీఆర్ బ్రాండే సేలబుల్ అవుతుందని ఎక్కడా బీఆర్ఎస్ అంచనాకు రావడం లేదు. అయితే హైదరాబాదులో గెలిచి గ్రామీణ ప్రాంతాల్లో ఓడిపోవడం అనేది ఈ చర్చకు కారణం కావచ్చు. ఎందుకంటే బ్రాండ్ కేటీఆర్ బాగా ఉపయోగపడ్డది హైదరాబాద్. సో అందువల్ల తెలంగాణ మొత్తం కూడా బ్రాండ్ కేటీఆర్తో పోతే ఇంకా బీఆర్ఎస్కి లాభం అవుతుందా అంటే ఆ స్థితిలో ఇప్పుడు బీఆర్ఎస్ ఉందని అనుకోను. కేసీఆర్ ఓడిపోవచ్చు, కానీ కేసీఆర్ పట్ల ప్రజల్లో అంత బలమైన వ్యతిరేకత ఉంది అని అంచనాలో బీఆర్ఎస్ లేదు. ఏమైనా కొన్ని పొరపాట్ల వల్ల ఓడిపోయాము, కొన్ని తప్పిదాలు ఓడిపోయామని. అందువల్ల మీకు పోస్ట్ పోల్ స్టడీస్ కూడా చెప్తున్నది ఏంటంటే కేసీఆర్ పట్ల సానుకూలంగా ఉన్న వాళ్ళకు కూడా ఈసారి కాంగ్రెస్ కొట్టేశారు. అందువల్ల కేసీఆర్ పట్ల బలమైన వ్యతిరేకత కన్నా వివిధ కారణాల రీత్యా అందుబాటులో ఉండడని, యాటిట్యూడ్ ఫ్యాక్టర్ను, సిట్టింగ్ ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత, ఓటర్ ఫ్యాటిక్, ఎప్పటికి వీళ్ళైనా 10 ఏళ్ళు ఓ మార్పు కావాలి, ఇలాంటి ఫ్యాక్టర్స్ వల్ల ఓడిపోయాడు కనుక అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కసారి ఓటేయడంతో ఆ భావన అయిపోతుంది. ఎందుకంటే ఆ కోపం తీర్చేసుకున్నారు. ఒకసారి దక్కా తగలాలి కేసీఆర్కి, ఒకసారి సంగతి తెలియాలనుకున్నారు, తెలిసింది. ఇక కేసీఆర్ పట్ల ఆ కసి ఉండదు, ఏమైనా ఉంటే సింపతి ఉంటుంది అనే అభిప్రాయంతో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు కనుక ఎట్టి పరిస్థితుల్లో బ్రాండ్ కేసీఆర్తోనే పోతారు. కేటీఆర్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా తన స్టైల్లో తాను పనిచేశాడు కదా. ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవుతుంది. అందువల్ల బ్రాండ్ కేటీఆర్ల మధ్య ఏదో పోటీ ఉందనుకుంటే భ్రమ. ఓకే సార్, విభజన హామీలపై కొట్లాడేది మేమే, బీఆర్ఎస్ మాట్లాడే అంశం. ఈరోజు విభజించింది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది. షర్మిలతోటి ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ తమ సత్తా చాటాలనుకుంటున్నారు, గతాన్ని పునరావృతం చేయాలనుకుంటున్నారు. ఈ టైంలో విభజన హామీలని మేమే కొట్లాడుతున్నాం అని చెప్పి బీఆర్ఎస్ క్లెయిమ్ చేయడం అంటే బీఆర్ఎస్కు పెద్ద ఛాలెంజ్ ఏంటంటే, అసెంబ్లీ ఎన్నికలకు ఒక పొలిటికల్ నరేటివ్ ఉండే, కేసీఆర్ను 3వసారి గెలిపించండి, కేసీఆర్ను హ్యాట్రిక్ చేయాలి, 10 ఏళ్ళుగా అభివృద్ధి చేసి సంక్షేమాన్ని ఇచ్చిన కేసీఆర్కు ఓటేయాలి అని చెప్పుకున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ఏం చెప్పాలి? ఈ ప్రశ్న ప్రతిసారి పార్లమెంట్ ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ ఎదుర్కొంటోంది. ఆ ప్రశ్నకు ఆన్సర్గానే కాంగ్రెసేతర బీజేపీయేతర పార్టీల కూటమి అంటూ దేశమంతా కేసీఆర్ తిరిగారు. మనందరికీ తెలుసు, స్టాలిన్, ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్, హేమంత్ సోరెన్, నితీష్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్, ఇలా అనేక మంది నాయకులతో సమావేశమయ్యారు. సో ఆ ప్రక్రియ అంతా పూర్తయినా అది విశ్వాసాన్ని కల్పించలేదు. ఎందుకంటే కేసీఆర్ కలిసిందల్లా కాంగ్రెస్ పార్టీతో పొత్తులో ఉన్నవారు లేదా కాంగ్రెస్తో కలిసే అవకాశం ఉన్నవాళ్ళు, మమతా బెనర్జీ, పినరాయి విజయన్, ఇలా మొత్తం లిస్ట్ అంతా చూస్తే బీజేపీకి సన్నిహితంగా ఉండి
బీజేపీ నుంచి ఎవరినైనా లాక్కునే ప్రయత్నం కేసీఆర్ ఎక్కడ చేయలేదు. సో దాంతో ఆ ప్రాజెక్టులో కాంగ్రెస్ను దూరం చేయాలి కాంగ్రెస్ మిత్రులకు అని ఒక ప్రయత్నం చేశారు. కానీ ఎవరు కూడా సహకరించలేదు, కాంగ్రెస్ను వదులుకోవటానికి ఎవరూ సిద్ధపడలేదు. సో ఆ దశలో ఇక తానే భారత రాష్ట్ర సమితి అని పెట్టారు. ఆ ప్రయోగం కూడా ఘోరంగా విఫలమైంది. అది ఇప్పుడు పునరాలోచనలో పడ్డ అసలు బీఆర్ఎస్ఏ పేరు తీసేసి మళ్ళీ టీఆర్ఎస్ఏనే పెట్టుకోవాలా అని. సో మరి పార్లమెంట్ ఎన్నికలకు ఏమని చెప్పి ఎన్నికలకు పోతారు? పోనీ మోడీకి వ్యతిరేకంగా మేమే మనగాళ్ళం అని చెప్దామంటే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దేశమంతటా బీజేపీని ఎదుర్కొనేది కాంగ్రెస్. అలాంటప్పుడు పోనీ బీఆర్ఎస్ అధికారంలో ఉంటే కాంగ్రెస్ చేత కాదు, బీజేపీని సంగతి తెలిసిన మాకే చేతనని చెప్పచ్చు. అందువల్ల ఇవాళ ఏ పొలిటికల్ నరేటివ్తో పోవాలో అర్థం కాని ఒక సంకోచం బీఆర్ఎస్లో ఉంది. దాని నుంచి వాళ్ళకు అనుకున్నటువంటి ఒక ఫార్ములా ఏంటంటే తెలంగాణ అస్తిత్వవాదమే మనకు శ్రీరామ రక్ష, అంటే గో బ్యాక్ టు ద రూట్స్, గో టు ద బేసిక్స్ అనే భావనకు వచ్చి అసలు బీఆర్ఎస్ అనే పేరే మార్చుకుందామన్న ఆలోచన, తెలంగాణ ఉద్యమ నేత అయిన కేసీఆర్ బ్రాండ్తోనే మళ్ళీ పోవాలి రీఎంట్రీతో అనే ఆలోచన. దీంతో పాటు తెలంగాణ హక్కులు సాధించాలంటే పార్లమెంట్లో జాతీయ పార్టీలు కావు, ప్రాంతీయ పార్టీ అయితేనే సాధ్యమవుతుంది అనే భావన ఇవాళ రేపు ఎన్నికలకు నరేటివ్. సో ఆ ఉద్దేశంతోనే బీఆర్ఎస్ ఈ మాటలు చెప్తోంది. కానీ విభజన హామీలను 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉండగా వాటికి సాధించలేనిది ప్రతిపక్షంలో ఉండి సాధిస్తామంటే జనం అంగీకరిస్తారా? సో 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, అందులో మొదటి 5 ఏళ్ళు మోడీతో మంచి సంబంధాలు ఉన్నాయి. వీళ్ళు మరి ఎన్నడన్నా 1,00,000 మందిని సమీకరించి విభజన హామీల కోసం మోడీపై శంకారావం అని బీఆర్ఎస్ ఎప్పుడన్నా ప్రోగ్రాం పెట్టిందా? ఒక 5,000 మందితో ఎప్పుడన్నా విభజన హామీల కోసం పోరాటం అన్నరా? ఆంధ్రప్రదేశ్లో 2019 వరకు అన్ని పార్టీలు ప్రత్యేక హోదా గురించి మాట్లాడాయి. 2019 తర్వాత వైసీపీ టీడీపీ దాన్ని వదిలేసింది, ఏదో మాట అప్పుడప్పుడు స్టేట్మెంట్లు ఇస్తారు. తెలంగాణలో 2014 నుంచి లేదు కదా. అవును, బయ్యారం స్టీల్ ప్లాంట్ కొరకు ఒక ర్యాలీ జరిగిందా? బీఆర్ఎస్ ర్యాలీ చేసిందా? ఒక్క ర్యాలీ స్టేట్మెంట్ల వరకు ఇచ్చారు, నేను ఒప్పుకుంటాను. ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు, పార్లమెంట్లో మాట్లాడారు. పార్లమెంట్లో దుబాకా ఎలక్షన్ అయి బీజేపీ బలమైన ఫోర్స్గా ఎమర్జ్ అయ్యేంత వరకు మోడీ ప్రభుత్వానికి అనేక అంశాల్లో పార్లమెంట్లో బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది, డిమానిటైజేషన్తో సహా.